బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఏపీ అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిందని ధ్వజమెత్తారు. కూటమి నేతలు హామీలను విస్మరించారని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని బొత్స నిలదీశారు. గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్ తో ఎవరికి ప్రయోజనం లేదు. రైతులు, మహిళలు, యువత అన్ని వర్గాలను విస్మరించారు. ధరల స్థిరీకరణ కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3,000 కోట్లు కేటాయించింది. కూటమి ప్రభుత్వం కేవలం 300 కోట్లు మాత్రమే పెట్టింది అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 25-26 సంవత్సరాలకు సంబంధించి బడ్జెట్ ని ప్రారంభించదగిన చూసాం. అంతా ఆత్మస్తుతి, పరనింద, గత ప్రభుత్వాన్ని దూషించడం, తండ్రి కొడుకుల్ని పోడుకోవడం, ముఖ్యమంత్రి గారిని తనని పోడుకోవడం. నేను ఎప్పుడు 3 సార్లు ఈ రాష్ట్రంలో 50 సంవత్సరాలు నేను మైలుకొచ్చి వాళ్ళకి వృత్తి ఇస్తానన్నారు. ఏదో విద్యార్థులకు వచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తాన్నారు. రైతుకు వచ్చి 20,000 రూపాయలు రైతుకి భరోసా ఇస్తాన్నారు. కేంద్రం ఇచ్చిన దాంతో కలుపుకొని, కేంద్రం ఇచ్చిన దాంతో కలుపుకోకుండా మరి దాని తగ్గ కేటాయింపులు చూస్తే అరకొరిక రైతుకి ఇచ్చిన రైతు భరోసాకు కానీ లేదు తల్లికి వందనం కానీ. ఆ రోజు చెప్పారు మీ అందరి సాక్షిగా, ఇక్కడున్న మీడియా అందరి సాక్షిగా, నీకు 15, నీకు 15, నీకు 15, ఒకరుంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45 అని చెప్పారు. అది వాస్తవా కాదా? అంటే ఈరోజు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు రాష్ట్రంలో సుమారు 81 లక్షల మంది పిల్లలు ఇవాళ ఉన్నారు. 81 లక్ష ఇంటూ 15 కంప్యూటర్లో చూడండి, మీ సెల్ ఫోన్లో ఇంటూ పెట్టండి, దానికి ఎంత డబ్బు కావాలో సుమారు 12,000 కోట్ల రూపాయలు కావాలి. కేటాయింపు ఎంత చేశారు? 9,400 కోట్లు చేశారు. అంటే సుమారు 3,000 కోట్ల రూపాయలు, 2,800, 3,000 కోట్ల రూపాయలు అందులో వ్యత్యాసం చూపెట్టారు. ఏ రకంగా దాన్ని సేకరిస్తారు? ఇప్పటికే అసలుకే లోటు బడ్జెట్లో ఉంది. కొన్ని ఏమైనా మిగిలి బడ్జెట్టా? కాదు, లోటు బడ్జెట్లో ఉంది. లోటు బడ్జెట్లో ఏ రకంగా మీరు దాన్ని సేకరిస్తారు చెప్తే దానికి ఎక్కడ అంతు పొంతులు లేదు. అలాగే రైతు భరోసాకి సుమారు ఏపీ బడ్జెట్ బుక్ లో కలర్ ఎక్కువ, కంటెంట్ తక్కువ అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సెటైర్లు వేశారు. అప్పుల లెక్కలపై మీరు కరెక్టా కరెక్టా కూటమి నేతలను చెప్పని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడారు. అప్పుల లెక్కలపై కూటమి సర్కార్ చేస్తున్న సర్కస్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందన్నారు. కూటమి సర్కార్ బడ్జెట్ ను మసిపూసి మారేడుకాయ చేసింది. బడ్జెట్ లో అప్పుల లెక్కలు మాయం చేశారు. 9 నెలల్లోనే రికార్డు స్థాయిలో 130,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని ఆరోపించారు. ఏది ఏమైనా కూడా చెప్పినారు. అందులో సూపర్ 6, మరి సూపర్ 6 చూస్తే ఇంతవరకు ఫస్ట్ ఇయర్ ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఇంతవరకు మనిషికి అందినేది సూపర్ 6లో ఏమందిందండి? అది అర్ధదీపం అనాలన్నా, పావు దీపం అనాలన్నా, ఎందుకంటే ఒకే సిలిండర్ వచ్చింది. అది సూపర్ 6లో ఇంతవరకు అందినేది. 10 సార్లు ఏదేదో చెప్తున్నారు కానీ అవైతే ఇంతవరకు చేతికైతే రాలేదు. మళ్ళీ అంతలో భాగంగా అప్పులు పెరిగాయన్నారు. చూస్తే వీళ్ళు చేసినన్ని అప్పులు ఎప్పుడు చేయలే, చరిత్రలోనే చేయలే. ఒకే సంవత్సరం 1,00,000 చిల్లర కోట్ల అప్పు చరిత్రలో ఎక్కడ జరగలే. మరి జీతాలు ఇది కూడా చెప్పినారండి. ఏమని? అసలు జీతాలు లేని పరిస్థితి అని 19 అంటే ఆర్థిక శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పీఠం ఎక్కినా కూడా జీతాలు లేని పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు 1995 అన్నాడు. నాకు తెలిసి 95లో సర్ప్లస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్. ఆ తర్వాత మీరు మళ్ళా సబ్సిక్వెంట్ గా మీ పాలనలో మైనస్కు పోయిండొచ్చు, కానీ అప్పటికి మాత్రము సర్ప్లస్ బడ్జెటే. మళ్ళీ ఏ విధంగా చెప్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. సో ఏదేమైనా కూడా ఆ తర్వాత కొంత చాణక్యునితో కూడా కంపారిజన్ చేసినారు మధ్యలో. చాణక్యుడు ఏం చెప్పినాడండి, కౌతల్యుడు ఏం చెప్పినాడు?
ముఖ్యంగా ఆయన చెప్పినది ప్రజల మీద ఎక్కువ పన్ను భారం వేయకూడదు. ఆ ఉన్న ఏదైతే డబ్బులు మనము పన్ను లేనిది ప్రభుత్వము పరిపాలన జరగదు. ఆ పన్ను ఏదైతే వస్తుందో దాన్ని జాగ్రత్తగా చాలా ప్రుడెంట్ గా ఖర్చు పెట్టాలి అన్నారు. ఎంత మనకు శక్తి ఉందో ఆ మేరకే చేయాలి తప్ప అంతకు మించి చేయకూడదు అన్నారు. దీంట్లో నాకు తెలిసి చాణక్యుంది ఏది ఫిట్ కావడం లేదు. ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. ఏదైతేనేమి మొత్తం మీద ఇంతవరకు చాలా చాలా వాగ్దానాలు స్పీచ్లు జరిగిపోయినాయి. కాకపోతే ఈసారి బడ్జెట్ బుక్ కూడా నేను చూడడం జరిగింది. ఇది చూసిన తర్వాత ఒక వ్యక్తి బాగా అన్నారనమాట, ఇదేంటి సార్ ఈసారి ఇది కొత్త రకంగా ఉంది, మామూలు బడ్జెట్ మాత్రం లేదు అని. మీరు గమనించినారు లేదు, పరిశీలించినారు లేదు, అందరూ మామూలు టైప్ లో లేదు ఇది. ఇది మార్చినారు. మామూలుగా మనకి ఎక్కువ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ లో అన్ని ఫిగర్స్ వస్తాయన్నమాట. ఆ కొన్ని తీసేసినారు. ఏవేవి తీసేసినారు? రాష్ట్ర అప్పు గురించి ఉండే తీసేసినారు. దీంట్లో పబ్లిక్ డెట్ తీసేసినారు. పబ్లిక్ అకౌంట్ కూడా తీసేసినారు. లేదు, ఇంక ఎతకాలి. ఇప్పుడు లోపల పోయి మళ్ళీ ఎక్కడో పెట్టింటారు. మెకనాస్ గోల్డ్ కదా ఎతికినట్లు మేము ఎతకాలన్నమాట. నెక్స్ట్ మళ్ళా దాని తర్వాత గ్యారంటీలు ఎక్కడ ఉన్నాయనేది కూడా, ఆ గ్యారంటీలు సహజంగా కూడా వాల్యూమ్ 5.2లో ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు. కాకపోతే ఈ రెండు విజయవాడ జైల్లో వల్లభనేని వంశీతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్, పెనమలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి, వంశీ సతీమణి పంకజశ్రీ ములాఖాత్ అయ్యారు. అనంతరం మీడియాతో పంకజశ్రీ మాట్లాడుతూ వంశీకి ఆస్తమా ఉందని నిన్న కోర్టుకి వచ్చినప్పుడు కూడా నీరసంగా ఉన్నారన్నారు. ఆయనకు కనీసం కూర్చోడానికి ఒక చైర్ కూడా ఇవ్వటం లేదు. మనిషికి కావాల్సిన మినిమం బేసిక్స్ ప్రొవైడ్ చేయాలి. వంశీని మెంటల్ గా డిప్రెషన్ కు గురి చేయాలనుకుంటున్నారు. ఇలా చేయడం తప్పు కాదా? వంశీ మీద రూల్స్ ప్రకారం ఒక్క కేసు లేదు. ఎందుకు ఈ కక్ష సాధింపు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం సరికాదు. అధికారం నుండి ఏమైనా చేయవచ్చా? వంశీని ఇబ్బందులు పెడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఆయనకి యూజువల్ గానే అట్లా క్లోజ్డ్ రూమ్స్ లో అట్లా పెట్టినప్పుడు బ్రీదింగ్ ఇష్యూస్, ఆస్తమా ట్రిగర్డ్ బై కాఫ్ అండ్ దెన్ ఇది కూడా వస్తుంది, కన్వల్షన్స్ అంటే ఫిట్స్ లా వస్తుంది ఫ్యూ సెకండ్స్. ఆ టైంలో హెల్ప్ కావాలి ఆయనకి. సో ఇప్పుడు ఆ 6/4 బ్యారక్ లో పెట్టేసి ఆయన బయటికి రాకుండా పనిష్మెంట్ సెల్ లాగా పెట్టేస్తున్నారు. ఆయన హైట్ తెలుసు కదా మనకి, 6/4లో ఎలా ఉంటారు అంత హైట్ ఉండే మనిషి? 22 hours లోపలే పెడుతున్నారు. మనం పిటిషన్ వేసాము, మనకి ఫ్రీగా తిరగాలి ఆయన, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అసిస్ట్ చేయాలి ఒకళ్ళు. మన వాళ్ళని చాలా మంది లోపల ఉన్నారు కదా, ఎవరైనా దగ్గర పెట్టండి, కొంచెం ఫ్రీగా ఉండే రూమ్ లో పెట్టండి, మినిమం రిక్వైర్మెంట్స్ ఇవ్వండి, మనిషికి కావాల్సిందని అడుగుతున్నాం. అది ఇవ్వాలి కంపల్సరీగా వాళ్ళు. సెక్యూరిటీ ఇష్యూస్ అంటే సెక్యూరిటీ ఇష్యూస్ అని పనిష్మెంట్ సెల్ వేసేస్తారా? సాలిటరీ కన్ఫైన్మెంట్ చేయకూడదు కదా. సెక్యూరిటీ ఇష్యూస్ అన్నప్పుడు ఇది కూడా పనిష్మెంటే కదండి. సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే పనిష్మెంటే. ఆయన్ని అదేమంటారు, మెంటల్ గా లో చేస్తున్నారు, డిప్రెషన్ మోడ్కి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. మరి ఇంకా ఉన్నారు కదా ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు, మన చాలా మంది ఉన్నారు. అందరినీ కలిపి ఒక చోట వేయమని మేము అడుగుతున్నాం. అది కావాలి మనకి. ఇప్పుడు పాలిటీషియన్ అంటే 10 మందితో తిరిగి అలా 10 మందితో మాట్లాడి వాళ్ళ రిక్వెస్ట్ని తీసుకొని సర్వీస్ మోడ్లో ఉన్న ఆయన్ని ఆ సాలిటరీ కన్ఫైన్మెంట్ అని ఆయన హైట్కి 6/4 రూమ్లో పెట్టేసి 2 weeks అయిపోయింది ఆల్రెడీ. మనం ఎన్ని పిటిషన్స్ పెట్టినా అసలు వాళ్ళు దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్. ఇది ఎంతవరకు? ఇప్పుడు పోనీ ఏదైనా నిజమైన కేసు ఉండి ఇలా చేస్తున్నారంటే ఓకే, పనిష్మెంట్ అనుకోవచ్చు. ఇప్పుడు సార్ చెప్పినట్టు అసలు ఏదీ లేదు, ఒక్క కేసు కూడా సంబంధమే లేదు. ఎఫ్ఐఆర్ ఎవరు చిన్నపిల్లలకి ఇచ్చినా అర్థం అవుతుంది. అసలు వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్? తప్పు కదా. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ పరిశీలనలో పెమ్మసాని ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ వార్డులను పరిశీలించి పేషెంట్లతో మాట్లాడిన పెమ్మసాని హాస్పిటల్లో సౌకర్యాలు, వైద్య సేవలు తదితరులపై పేషెంట్ల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్న పెమ్మసాని వైద్యాధికారులతో కలిసి సౌకర్యాలు, సమస్యలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి చేయాల్సిన పనులు, సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వం వైద్యశాలను 150 ఎకరాల్లో మంగళగిరిలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయించారు. ఎయిమ్స్ కు కావాల్సిన విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అందించలేకపోయిందని, 10 ఎకరాల అదనపు స్థలంతో పాటు పవర్, వాటర్ సప్లై టీడీపీ అందించడం జరిగింది. 95% పైగా పేషెంట్లు ఇక్కడి సేవలు, సౌకర్యాలతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 960 బెడ్స్ కావాల్సి ఉండగా కేవలం 600 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే ఐసీయూలో 96 కావాల్సి ఉండగా 20 మాత్రమే పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తీసుకించకుండా కోపడకుండా చాలా మర్యాద పూర్వకంగా చూస్తున్నారు. మమ్మల్ని ఒక పేషెంట్ లాగా
విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎయిమ్స్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఉండాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు 1600 కోట్ల రూపాయలతోటి 180 ఎకరాలలో ప్రపంచంలో అతి తక్కువ ప్లేసుల్లో ఉండేటువంటి సుందరమైన ప్రాంతంలో, చుట్టూ కొండలు, ఆహ్లాదకరం గ్రీనరీ ఉన్నటువంటి ప్రాంతంలో అద్భుతమైన ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ ని తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాలు మీరు చూస్తే దీనికి కావాల్సిన వాటర్ సప్లై కానీ, పవర్ బ్యాకప్ కానీ, ఒక రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా 8 కోట్ల రూపాయలతోటి వాటర్ సప్లై కూడా తయారు చేశాం. అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్, అడిషనల్ రోడ్స్, ఇవి కాకుండా 10 ఎకరాల అడిషనల్ ల్యాండ్ కూడా వీరికి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా పనులన్నీ కరెక్ట్ గా అయిపోయినాయి. వాటర్ అంతా బాగా వస్తా ఉందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కాకుండా జనరల్ గా రివ్యూ చేసింది. అసలు ఇక్కడ వచ్చి పొద్దున్న నుంచి పేషెంట్ తోటి మాట్లాడి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయని చూస్తే ఫస్ట్ ఎయిమ్స్ వారందరికీ కూడా నేను అభినందనలు చెప్పాలి. దాదాపుగా నేను 100-200 మంది పేషెంట్లతో మాట్లాడితే ఒక్కళ్ళో ఇద్దరు కొద్దిగా అక్కడెక్కడ డిలే అవుతుందని చెప్పారు తప్పించి దాదాపుగా 95% ఆఫ్ ది పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు. అద్భుతమైన సర్వీసెస్ దొరుకుతున్నాయని, నర్సింగ్ కేర్ కానీ అన్ని బాగున్నాయని చెప్పారు. ఇక దీంతో పాటు సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేనేం చేయగలను, స్టేట్ గవర్నమెంట్ లో ఎక్కడన్నా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయా, అదేవిధంగా ఎయిమ్స్ వారు ఏం చేయగలరు అనే దాని మీద కొన్ని ఇష్యూస్ అన్ని తీసుకున్నాం. ఇది 960 కదా, 960 బెడ్స్ ఉండాల్సిన ప్లేస్ లో ఇప్పటి వరకు 600 బెడ్స్ ఆపరేషన్ ఉన్నాయి. అంటే ఇంకా 360 బెడ్స్ రావాలి. ఐసీయూ వచ్చేటప్పటికి 20 బెడ్స్ ఉన్నాయి. మనకు ఆల్మోస్ట్ 10% అంటే 90 బెడ్స్ వరకు స్కోప్ ఉంది. బెడ్స్ ని ఎక్స్పాండ్ చేయాలి. స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు. ఆ స్టాఫ్ ని ఎక్స్పాండ్ చేస్తే నంబర్ ఆఫ్ సర్జరీస్ కానీ, నంబర్ ఆఫ్ అవుట్ పేషెంట్ విజిట్స్ కానీ, ఈ రోజు చూస్తా ఉంటే నంబర్ ఆఫ్ విజిట్స్ ఇవన్నీ కూడా ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ అవుతా ఉన్నాయి. 2019లో పెట్టినప్పుడు అవుట్ పేషెంట్ విజిట్స్ అవన్నీ చూస్తే 50,000 అవుట్ పేషెంట్ విజిట్స్ ఉంటే 2024 ఈ ఇయర్ వచ్చేటప్పటికి 7.5 ఆంధ్రప్రదేశ్ లో కులతత్వం, మతతత్వం పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి ప్రజా సైన్స్ ఉద్యమం ఎంతగానో అవసరం ఉందని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ లో 1988 జాతీయ సైన్స్ ఉద్యమం రోజు ఫిబ్రవరి 28న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పడిందని వ్యవస్థాపక అధ్యక్షులుగా ప్రముఖ సైంటిస్ట్ ఎన్జీఆర్ఐ డైరెక్టర్ వినోద్ గౌర్ ప్రధాన కార్యదర్శిగా వల్లంరెడ్డి లక్ష్మారెడ్డితో ప్రారంభమై బహుముఖ కార్యక్రమం నిర్వహించిందని గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో మీడియా సమావేశంలో జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ సైన్స్ దినోత్సవం రోజు ఫిబ్రవరి 28 తమ అనుభవాలను పంచుకున్నారు. జన విజ్ఞాన వేదిక నేడు ఆవిర్భావ దినోత్సవం 1988 ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం రోజున విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జన విజ్ఞాన వేదిక ఆవిర్భించింది. గత 37 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్లో బహుముఖ కార్యక్రమాల్ని నిర్వహించింది. జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ సదస్సులో నన్ను వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డిని ప్రధాన కార్యదర్శిగాను, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ గౌర్ గారు ఎన్జీఆర్ఐ డైరెక్టర్ వారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ అనంతరం ఆంధ్రప్రదేశ్లో జన విజ్ఞాన వేదిక అక్షరాస్యత ఉద్యమంలోను, సైన్స్ ఉద్యమంలోను, అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ కార్యక్రమాల్లోనూ ఘనంగా పాల్గొంది. ప్రధానంగా అక్షరాస్యత ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రయోజనాల్ని కలిగించింది. 1991-2001 మధ్య ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత 17% పెరగడానికి తోడ్పడింది. బడిఈడు పిల్లలు బడిలో ఉండాలి, పనిలో కాదు అనే భావాన్ని నిరక్షరాస్యుల్లో పెంచి ప్రాథమిక పాఠశాలల యొక్క హాజరు శాతం గణనీయంగా పెంచగలిగింది. అక్షరాస్యత ఉద్యమం నెల్లూరు జిల్లాలో దోబగుంటలో సారా వ్యతిరేక ఉద్యమానికి నాంది పలికి రోషం లాంటి వారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో మద్య వ్యతిరేక ఉద్యమం ప్రబలం కావడానికి, వేగంగా పెరగడానికి తోడ్పడింది. స్వర్గీయ ఎన్టీ రామారావు నేతృత్వంలో సంపూర్ణ మద్య నిషేధం అమలైంది. 16 నెలల పాటు ఆంధ్రప్రదేశ్లో
మద్యం లేకుండా మద్యరహిత సమాజం ఏర్పడింది. నేరాలు, హత్యలు, అత్యాచారాలు, ప్రమాదాలు గణనీయంగా తగ్గినాయి. పేదల యొక్క ఆదాయాలు గణనీయంగా పెరిగినాయి. పెరిగిన ఆదాయాలను పొదుపు చేసుకోవడానికి మహిళల్లో పొదుపు ఉద్యమం ప్రారంభమైంది. డ్వాక్రా గ్రూపులు ఏర్పడినాయి. ఇలాంటి మహత్తర ఉద్యమాలకి నాంది పలికింది, పునాది వేసింది జన విజ్ఞాన వేదిక. కానీ అనంతర కాలంలో జన విజ్ఞాన వేదిక 2-3 ముక్కలుగా విడిపోవటం వలన ఈనాడు గుంటూరు ఛానల్ కోసం రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న గుంటూరు ఛానల్ కోసం నిధులు కేటాయించిన సీఎం చంద్రబాబుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గుంటూరులో శుక్రవారం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. గుంటూరు ఛానల్ విస్తరణలో భాగంగా 100 కోట్ల రూపాయలు భూసేకరణ కోసం బడ్జెట్లో నిధులు కేటాయించారని చెప్పారు. ఛానల్ విస్తరణ పనుల కోసం మరో 300 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. దీని ద్వారా 27 కిలోమీటర్ల మేర గుంటూరు ఛానల్ ని విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా 38,000 ఎకరాలకు సాగునీరు, 39,000 గ్రామాలకు తాగునీరు అందుతుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులతో పాటు ఆధునీకరణ పనుల కోసం మరో 600 కోట్ల రూపాయలు ప్రతిపాదనలో పెట్టామని కేంద్ర మంత్రి పెమ్మసాని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బూర్లా రామాంజనేయులు, గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి బడ్జెట్ గురించి మాట్లాడదామని ఈ సమావేశం పెట్టాం. ఇందులో ముఖ్యంగా గుంటూరు జిల్లా వాసుల 50 సంవత్సరాల కళ గుంటూరు ఛానల్ ఏదైతే ఉందో ఇది 2019కి ముందు దాదాపు 200 కోట్ల రూపాయలతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రొవిజన్ ఇచ్చినప్పుడు వచ్చిన వైసీపీ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా పక్కన పడవేసింది. మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత గత 8 నెలల్లో మళ్ళీ అంత రివైజ్డ్ కాస్ట్లన్నీ ఎస్టిమేట్ చేయించి డిపిఆర్లు చేయించి బోత్ కెనాల్ ఎక్స్టెన్షన్, మోడర్నైజేషన్ రెండింటికి విడివిడిగా చంద్రబాబు నాయుడు గారిని, రామాంజనేయులు గారు, నరేంద్ర గారు, నేను ముఖ్యంగా, ఎందుకంటే ఈ నియోజకవర్గాల్లో మోడర్నైజేషన్ నరేంద్ర గారు, దానికి ఎక్స్టెన్షన్ ప్రత్తిపాడు, పర్చూరు, చిలకలూరుపేట ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి కాబట్టి వారిని కోరటం జరిగింది. చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున 100 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కి ఇమీడియట్ గా, అదేవిధంగా 300 కోట్ల రూపాయలు ఛానల్ ఎక్స్టెన్షన్ కి బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టారు. కాబట్టి ప్రాంతవాసులందరికీ కూడా ఇది ఒక మంచి రోజు. దీనివల్ల ప్రస్తుతం ఉన్నటువంటి 47 కిలోమీటర్ల ఛానల్ ఇంకొక 27 కిలోమీటర్ల విస్తరణ జరుగుతుంది. దీనివల్ల ఆయకట్టు 9,600 ఎకరాలు ఇప్పుడు ఉంటే అది 38,400 ఎకరాలు అడిషనల్ గా ఆయకట్టు వచ్చేటువంటి పరిస్థితి. అందులో ప్రతిపాడు ఒక్కదానికి 27,000 ఎకరాలు ప్రయోజనం పొందుతుంది. ప్రతిపాడు గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్యలు 39 గ్రామాలకి ఇది పూర్తిగా 1,30,000 మందికి ఇది పూర్తిగా ఉపయోగపడేటువంటి పరిస్థితి. ఇంకో 10 గ్రామాలు మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఉపయోగపడుతుంది. వీటితో పాటు ఎందుకంటే ఇనిషియల్ గా కెనాల్ నేరోగా ఉంది, టైలెంట్ కి వాటర్ వెళ్లాలంటే లిఫ్ట్ ఇరిగేషన్లు కావాలి. సో ఈ ఛానల్లో 4 టోటల్ గా లిఫ్ట్లు కూడా పెడతా ఉన్నారు. ఒకటి మంగళగిరి దగ్గర, తర్వాత మధ్యలో ఇంకొక 3 లిఫ్ట్లు, టోటల్ 4 లిఫ్ట్లు కలిపి 441 ఎకరాల భూసేకరణ జరగబోతోంది ఇందులో. సో ఇది టోటల్ గా ఈ గుంటూరు ఛానల్ కి సంబంధించినటువంటి విషయం. దీనికి సహకరించినటువంటి మా ఎమ్మెల్యేలు నరేంద్ర గారికి, రామాంజనేయులు గారికి,
భారతదేశ ముద్దుబిడ్డలైనటువంటి మహానీయులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క విద్యార్థి దేశం గర్వించే విధంగా తయారు కావాలని పొన్నూరు మండల విద్యార్థి శాఖాధికారి కె శ్రీనివాసరెడ్డి సూచించారు. జాతీయ సైన్స్ డే దినోత్సవం సందర్భంగా పొన్నూరు పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు వివిధ రకాల సైన్స్ మోడల్ ప్రాజెక్టులను తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి కె శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థులందరూ ప్రాజెక్టులను బాగా చేశారని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు చేసి గొప్ప సైంటిస్టులుగా ఎదగాలని ఆకాంక్షించారు. respiratory systems and asthma, water pollution very fast is related to lakes, ponds and other aquatic animals such as fish, sharks. Land pollution can be garbage without garbage. Explain. Today we browsing baby's human digestive system. This is buccal cavity. Buccal cavity is also known as mouth. Here buccal cavity we have some salivary glands. We take food from buccal cavity. Due to the presence of salivary glands, the food will broken down into components. The liver contains bile juice. Stomach contains HCl and pancreas contains pancreatic juices. Due to the presence of these all juices, the food will digest. And the food will enter into small intestine. The small intestine will completely digest the food. After the indigested food will enter from large intestine to rectum to anus. Anus will excrete the food. నిర్ణేతనైన నేను విశ్వశాంతికి విశ్వ ఆరోగ్యానికి కృషి చేస్తానని ఇటువంటి పర్యావరణ హానికరమైన చర్యలకు పాల్పడబోనని మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ సత్యం కోసం దేనితోనైనా రాజీ పడతానని కానీ దేనికోసం సత్యంతో రాజీ పడనని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు పిల్లలు చేస్తున్నారు ఈ ప్రశ్న. మీరంతా భవిష్యత్తు విశ్వసించి సౌభాగ్యాలు కాబట్టి మీరందరూ కూడా సత్యం సైన్స్. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అండ్ హ్యూమనిటీస్ విభాగంలోని ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ సైన్స్ డే సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైన్స్ ఇన్ 21st సెంచరీ రీడిఫైనింగ్ ద హరిజన్స్ ఆఫ్ ఫ్యూచర్ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలోని న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్ మెటీరియల్స్ టెస్టింగ్ గ్రూప్ హెడ్ సైంటిస్ట్ ఎఫ్కే సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 21వ శతాబ్దం శాస్త్ర సాంకేతికతల విప్లవంతో కొత్త రూపాన్ని సంతరించుకుందన్నారు. అనంతరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పలు పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు, మొమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 3,22,000 కోట్లతో భారీ బడ్జెట్. అమ్మకు వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధుల కేటాయింపు. రాష్ట్ర బడ్జెట్ పై వైసీపీ నేతల ఘాటు విమర్శలు. కేటాయింపుల్లో తగ్గించి ప్రజలను మోసం చేశారని వ్యాఖ్యలు. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్పు చేస్తామని ప్రకటన. గుంటూరు ఛానల్ విస్తరణకు లైన్ క్లియర్. రాష్ట్ర బడ్జెట్ లో 400 కోట్ల కేటాయింపు.
కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యేలు. గుంటూరులో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. పాఠశాలల్లో ఆకట్టుకున్న విద్యార్థుల ప్రయోగాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.